ఉదయకాల సమయంలో క్రైస్తవులు అనబడుతున్న మనకి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదని మనం ధ్యానం చేసాం. అదే రక్షణలో 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. అందులో ఒకటి విశ్వాసము, అలాగే ప్రార్థన, మారు మనసు. రక్షింపబడిన ప్రతి విశ్వాసి లేకపోతే ప్రతి క్రైస్తవుల్లో ఈ 3 ఉండాలి. విశ్వాసం ఉండి ప్రార్థన చేయకపోయినా, ప్రార్థన చేస్తే విశ్వాసం లేకపోయినా, ప్రార్థన విశ్వాసాలు 2 ఉండి మారు మనసు లేకపోయినా ఆ వ్యక్తిని మనం ఏమనొచ్చు? రక్షింపబడ్డాడని అనొచ్చా? లేదు. రక్షింపబడిన ప్రతి వ్యక్తిలోనూ ఈ 3 విషయాలు ఉండాలి. ఒకటి విశ్వాసం ఉండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి, మరి ముఖ్యంగా మారు మనసు పొందినటువంటి అనుభవం ఉండాలి. ఈ 3 కలిగి ఉన్న వ్యక్తిని రక్షింపబడిన వ్యక్తిగా మనం ధ్యానం చేయడం జరిగింది. అందులో మొదటిది విశ్వాసం గురించి ఈ సమయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అసలు ఒక క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే చెప్పండి? విశ్వాసం. మనకు మరొక పేరు కూడా ఉంది, విశ్వాసి, విశ్వాసులు. దేని బట్టి విశ్వాసులు అయ్యారు? యేసు ప్రభువు మీద ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టే మనం ఏమయ్యామంటే విశ్వాసులమయ్యాం. కాబట్టి ఇక్కడ ఉన్న మన అందరికీ మొట్టమొదటి ఉండవలసిన లక్షణం ఏంటంటే యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉండాలి. సో ఆ విశ్వాసం గురించి చెప్పడానికి ముందు నేను 2 ఉపమానాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 2 వ్యక్తుల్ని. ఆయన పేరేటన్నది మీరే లాస్ట్లో చెప్పాలి. ఒక ఆయన ఒక రోజున తండ్రి అయిన దేవుడు పేరు పెట్టి పిలిచి, బాబు, నీతో పాటు నీ భార్యని పట్టుకుని లేదా నీ దగ్గర ఉన్న పని వాళ్ళని పట్టుకుని నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఆ పెద్ద మనిషి తన భార్యని, తనతో పాటు ఒక బిడ్డని, అన్న బిడ్డని, పనివారిని తీసుకుని పోతా ఉన్నాడు. మనం కూడా అప్పుడప్పుడు పని పాటల నిమిత్తం ఏ బెంగళూరో, ఏ ముంబయో, హైదరాబాదో పోతాం. ఒకళ్ళు పోతే మనల్ని ఎవరిని అడగరు. ఈ పెద్ద మనిషి వెనకాల ఒక ఊరే వెళ్తుంది. ఈ పెద్ద మనిషి వెనకాల ఎంతమంది? ఒక ఊరు. ఉదాహరణకి మన పాలెం వాళ్ళు అందరూ మోటాముళ్ళు నెత్తి మీద పెట్టుకుని రోడ్డు అంటే పోతా ఉన్నారు. ఎవరో నాలాటోడు అడిగాడు ఆ ఎదురెళ్తున్న పెద్ద మనిషిని, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆ పెద్ద మనిషి అన్నాడంట, ఏమోనండి, ఓ రోజున మా దేవుడు కనబడి నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. ఎందుకు ఆ దేశం పేరు చెప్పలేదండి, పోతున్నానండి అన్నాడు. అడిగిన పెద్ద మనిషి నవ్వుకున్నాడంట. ఎందుకో తెలుసా? ఒక అడ్రస్ ఏటో ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే నువ్వు బయలుదేరిపోతున్నావు. నువ్వు ఒక్కడో అయితే బాగుండు, నీ వెనకాల ఎంతమంది ఉన్నారు? ఊరంతా ఉన్నారు అన్న విధంగా మాట్లాడినప్పుడు ఆ పెద్ద మనిషి మౌనం దలిచి తన పిలిచిన వాని మీద నమ్మకం ఉంచి ముందుకెళ్ళిపోయాడు. ఆయన ఎవరు? అబ్రహాం. దేని బట్టి నమ్మాడు లేదా దేని బట్టి ఆయన ముందుకెళ్ళిపోయాడు అంటే తను పిలిచిన వాని మీద నమ్మకంతో ముందుకెళ్ళిపోయాడు. ఆ రోజున అడిగిన వాడికి ఈ పెద్ద మనిషి తెంగరోళ్ళగా కనిపించాడేమో కానీ ఈ రోజున క్రైస్తవ లోకానికి విశ్వాసులు తండ్రి అయ్యాడు. అర్థమైందా? ఆ రోజున అడిగిన వ్యక్తికి ఆ పెద్ద మనిషి ఒక తెంగరోళ్ళగా కనిపించాడేమో కానీ ఈ రోజున క్రైస్తవ విశ్వాస లోకానికి ఆయన ఏమయ్యాడంటే విశ్వాసులకి తండ్రి అయ్యాడు. మరో పెద్ద మనిషి ఉన్నాడు. ఈయనకంటే ముందైన దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు భూమి మీద ఉన్న నరులందరూ చెడిపోయారంట, కానీ ఒకడు మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు. అవును, మీరు చెప్తారు, నాకు తెలుసు. అయితే ఆయన నుండి కూడా ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఆయనతో ఏమన్నాడంటే, ఒరే బాబు, నాన్న, మొత్తం ఈ సృష్టిని అంతా నేను నాశనం చేయాలనుకుంటున్నాను, నువ్వు వాడ తయారు చేయి. ఆ వాడ తయారు చేసేటప్పుడు దాని పొడవు, వెడల్పు, ఎత్తు, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, ఎన్ని చెప్పాడు. అయితే నువ్వు వాడను తయారు చేసి సౌందర్యంగా తీసుకెళ్ళడం,
ఎక్కడంటే తెలుసా? నువ్వు ఎక్కడైతే తయారు చేసావో అక్కడే పెట్టు. నిజానికి అదే ఓడ నన్ను తయారు చేయమంటే నేను తయారు చేసి ఎక్కడ తీసుకోవాలనుకుంటాను? ఎందుకంటే సముద్రంలో అయితేనే, లేదా ఒక ఏరులో అయితేనే, లేదా ఒక చెరువులో అయితేనే పనిచేస్తుంది. ఈయన చెప్పినటువంటి దేవుడు ఏమన్నాడంటే నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, తయారు చేసి ఎక్కడ ఉంచు, నువ్వు ఎక్కడైతే తయారు చేసావో అక్కడే ఉంచు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ ఓడ తేలిపోయి సృష్టి అంతా నాశనపోయేంత వర్షం కురవబోతుందంటే ఆ పెద్ద మనిషి ఏమీ మాట్లాడకుండా తయారు చేస్తా కూర్చున్నాడంట. విచిత్రం ఏంటో తెలుసా? అప్పటికి వర్షము అనే మాట అప్పుడున్న జనాంగానికి తెలీదు. మరి ఎలా బ్రతికేవారంటే ఇదిగో భూమి కింద నుండి వచ్చేటువంటి ఆవిరి వల్ల ఆ యొక్క పంట అనేది పండుతూ ఉండేది. ఫస్ట్ టైము ఈ సృష్టిని నాశనం చేసేంత వర్షం రాబోతుందంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ వ్యక్తి మాత్రం నమ్మాడు. ఆ రోజున అడుగుతున్నారండి జనాంగం, నోవాహు గారు ఎందుకంటే ఇది ఎందుకా బాబు, ప్రభువారు ఈ సృష్టి అంతా నాశనం చేసేబోతున్నారు. ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఈ ఓడలోకి వస్తారో వాళ్ళు రక్షింపబడతారంట. రానువాడికి ఈ సృష్టిలోనే జలప్రలయంలోనే నాశనం అయిపోతాడా అంటే ఇలా చెప్పిన ప్రతి ఒక్కరికి ఆ రోజు ఆ పెద్ద మనిషి కూడా తెంగరోళ్ళ కనిపించి నవ్వేరంట. ఏంటి వర్షమా? అది కూడా ఈ సృష్టి అంతా నాశనం అయిపోయే వర్షమా అని నోవాహుని అడిగిన ప్రతి ఒక్కరు, నోవాహు చెప్పిన జవాబుకి ప్రతి ఒక్కరు నవ్వారంట. ఎవ్వరు కూడా నమ్మకం ఉంచలేదంట. కేవలం నోవాహు కుటుంబం మాత్రమే నమ్మకం ఉంచారు. ఆ రోజున అలా అడిగిన వారందరికీ నోవాహు తెంగరోడయ్యాడు. కానీ మరలా ఈ భూమి మీద రెండో మారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి జన్మింపబడడానికి రెండో మారు కారకుడయ్యాడు. ఆ వ్యక్తే నోవాహు. వీళ్ళిద్దరు జీవితాల్లో కామన్గా ఉన్నటువంటి ఒక మాట చెప్పండి, విశ్వాసం. ఎందుకో తెలుసా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడంట. హల్లెలూయా. ఉదాహరణకి ఈరోజంటే పాలెనికి ఎలా రావాలో ఒక మార్గం ఉంది. ఒకప్పుడు మీ దైవజనులు ఈ ఊరికి వచ్చిన కొత్తలో పాలెం ఎక్కడ ఉంటుందా అని చాలా తిప్పలు పడి అక్కడ ఇక్కడ వెతికి అడిగి మొత్తానికి ఈ పాలెం వచ్చారు. కానీ రెండోసారి దైవజనరాలని బిడ్డలు తీసుకుని వచ్చేటప్పుడు ఇంకెవరిని అడగలేదు. ఎందుకని ఆయన ముందే తెలుసుకున్నాడు. ఈ రోజున విశ్వాసం ఏమిటన్న దానికి బోల్డ్ ఆధారాలు ఈ రోజున బైబిల్లో ఉన్నాయి. కానీ ఆ రోజున విశ్వాసానికి నిరీక్షణకి ఆధారం లేనప్పుడే నమ్మిన వ్యక్తి అబ్రహాం. కాబట్టి విశ్వాసం గురించి ఇది అని చెప్పడానికి నా దగ్గర కొలమానాలు అయితే ఏమీ లేవు. కానీ ఎందుకంటే విశ్వాసం ఎంత కలిగి ఉంటే చాలు అని అనడానికి ఏమీ లేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలాగా మరణము వచ్చినా పర్లేదని నమ్మేటువంటి గొప్ప విశ్వాస వీరులు ఉన్నారు. పేతురులాగా ఆయన ఎవడో నాకు తెలియదని బొంకేటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. కాబట్టి విశ్వాస పరిమాణం ఇది అని చెప్పడానికి లేదు. నువ్వు విశ్వాసంలో ఎంత గొప్పవాడు అయితే అంత గొప్పగా నువ్వు దేవుని ఎదుగుతావు. కాబట్టి అటువంటి విశ్వాసం గురించి మరి మనం చెప్పే ముందు లేదా మీరు వినే ముందు విశ్వాసాన్ని నమ్మకం అని కూడా అంటారు. విశ్వాసాన్ని ఏమంటారు? నమ్మకం. ఇందాక మనం రక్షణ గురించి మాట్లాడుతూ ఫస్ట్నే మనం ఏం చేయాలో రక్షణ పొందాలంటే ఏమని చెప్పాను? వినాలని చెప్పాను. అది కూడా ఎవరి గురించి వినాలని చెప్పాను? సో దాని గురించి ఇంక మరలా పెద్దగా వివరంగా చెప్పవలసిన పని లేదు. కానీ రెండోది నమ్మాలని చెప్పాను. ఆ నమ్మకాన్నే విశ్వాసం అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ యొక్క మా సాయంకాల సమయంలో నేను చెప్పినటువంటి వర్తమానం ద్వారా లేదా మీరు వినబోయేటువంటి ఈ చివరకు వచ్చేసరికి మీరు విశ్వాసులో కాదో మీరు తెలిసిపోద్ది. ఎందుకంటే కొన్ని ప్రమాణాలు, కొన్ని లక్షణాలు మీరు వీలైతే రాసుకోండి. అవి మీలో ఉంటే పాస్టర్ గారు చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు, నువ్వే చెప్పేసుకోవచ్చు నువ్వు విశ్వాసవో పిశాచువో. కాబట్టి ఈ సాయంకాల సమయంలో విశ్వాసాన్నే నమ్మకం అని కూడా అంటారు. అసలు విశ్వాసం అంటే ఏమిటి అన్న దాని గురించి మాట్లాడితే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి అనుటకు
రుజువై ఉన్నది. దానిని బట్టియే పితరులు సాక్ష్యం మందిరి. అంటే విశ్వాసం అంటే ఇలా చూడండి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని మీద దృఢమైన నమ్మకం. దేవుని మీద దృఢమైనటువంటి నమ్మకం. ఏంటంటే దృఢమైన నమ్మకం అంటే మాటల్లో చెప్పలేనటువంటి గొప్ప నమ్మకాన్నే లేదా విశ్వాసాన్నే దృఢమైన నమ్మకం అంటారు. దీనికి సంబంధించి రెండు విషయాలు చెప్పాలి. ఒకటి రాబోయేది, రెండోది కంటికి కనిపించినది. ఒకటి రాబోయేది అనగా ఆశతో ఎదురు చూసేది, రెండోది కంటికి కనిపించదు. ఈ రెండాటిని కలిపి ఏమనొచ్చు అంటే మనము విశ్వాసము అనొచ్చు. ఏమనొచ్చండి? విశ్వాసము. ఎందుకంటే విశ్వాసము అనేది ఒక దినాన్న మనము దేవుని చూస్తామని నమ్మటమే విశ్వాసం. మీలో ఎవరైనా మీ బంధువులు మన ఇంట్లో నుండి ఇతర దేశాలకు వెళ్ళారనుకోండి, వెళ్ళిన వ్యక్తి వస్తాడనుకుంటారా, ఇంక అక్కడ ఉండిపోతాడు అనుకుంటారా? 1 సంవత్సరమో 2 సంవత్సరమో 3 సంవత్సరాలు అయిన తర్వాత వస్తాడంట సార్. అలా వస్తాడని ఎదురు చూడటమే విశ్వాసం లేదా నిరీక్షణ. లేడండి, ఇంకెళ్ళాడండి, ఇంక రాడండి అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మీద నీకేం లేదు, నమ్మకం లేదు, చంపేసావు రకంగా చెప్పాలంటే. అలాగే విశ్వాసం అనేది ఆశతో ఎదురు చూసేది. ప్రభువారు ఒకసారి వచ్చారు, రెండో మారు రాబోతున్నారు. వస్తాడో రాడో అని అన్నావంటే నీలో ఏం లేదు, లేదు వస్తాడు అంటే నీకేముంది, విశ్వాసం. రెండోది కంటికి కనిపించినది. అంటే ఒక దినాన్న దేవుణ్ణి మనము చూస్తాము, లేదా దేవుడే ఎలాగుంటాడో. అసలు నిజానికి దేవుని మనం ఎప్పుడైనా చూసామా? కానీ చూడకపోయినా మనము చూస్తామని ఆశతో ఎదురు చూడడమే విశ్వాసం. ఈ రెండు విషయాలు కూడా వాగ్దానాలకు సంబంధించినవి. విశ్వాసం అంటే చీకట్లో రావడం కాదు, వెలుగులోకి రావడం. విశ్వాసం అంటే ఎక్కడ రావడం? చీకట్లో రావడం కాదు, వెలుగులోకి రావడం. గాలి మేడలు కట్టడం కాదు, దేవుని వాక్యంలో బలమైన రుజువుల మీద మనం నిలిచి ఉండడం. అందుకే ఇందాకలు చెప్పాను, అబ్రహాము కానీ నోవహు కానీ వాళ్ళు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే వెలుగులోకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? వెలుగులోకి వచ్చారు. అయితే ఇక్కడ మీకు 3 మాటలు చెప్తాను, ఆ 3 కలిపే విశ్వాసం అనొచ్చు. అందులో మొదటిది ఏంటంటే విశ్వాసంలో విధేయత ఉండాలి. ఏముండాలా? విధేయత ఉండాలంటే ముందు సమర్పణ ఉండాలి. విధేయత ఉండాలంటే ముందేముండాలా? సమర్పణ ఉండాలి. సమర్పణ ఉన్నవాడికి విధేయత ఉంటుంది, విధేయత ఉన్నవాడికి విశ్వాసం ఉంటుంది. ఈ 3 కలిపితేనే మనము నమ్మకము అనొచ్చు. ప్రత్యక్ష గుడారంలో ఒక నమూనా ఉంటుంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆ ఆవరణంలో ఎదుర్కొంటే ఏముంటుందంటే బలిపీఠం ఉంటుంది. ఆవరణంలో ఎదుర్కొంటే ఏముంటుంది? బలిపీఠం. ఈ మధ్య మీరు కూర్చున్న స్థలాన్ని పరిశుద్ధ స్థలం అనుకుంటే అక్కడ సన్నిధి రొట్టెల బల్లె, ఇక్కడేమో దీపవృక్షము, ఇక్కడేమో ధూపవేదిక. ఈ ధూపవేదిక ఎదుర్కొంటే ఇక్కడ మందసం ఉంటుంది. ఈ మందసము, ఆ బయట ఉన్న బలిపీఠము 2 ఎలాగుంటాయంటే ఎదురుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఎదురుగా ఉంటాయి. బలిపీఠం అనేది సమర్పణకు గుర్తు. దేనికి గుర్తు? సమర్పణ. ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వచ్చాడంటే ముందు సమర్పణతో రావాలి. ఆ సమర్పణతో వచ్చిన వ్యక్తి మందసం అనబడుతున్నా దేవుని చూడగలుగుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమర్పణ లేకుండా దేవుణ్ణి చూడలేడు. కాబట్టి ప్రభువుని మనం రేపన్న రోజున చూడాలన్నా, చూస్తామన్నా విశ్వాసం మనకు ఉండాలంటే ముందు మనలో ఒక సమర్పణ కలగాల. కలిగి ఉన్న నీవు ఇప్పుడు ఇందాక అబ్రహాముతో ఏం చెప్పాడు దేవుడు? నేను నీకు చూపించు దేశం అన్నాడు. అంతే. అది ఏ దేశం అన్నది చెప్పలేదు. కానీ ఆయన మాటకి ఏం చూపించాడు? ఆయన విధేయత చూపించాడు. ముందు సమర్పించుకున్నాడు దేవుడి మాటకి. సరే ప్రభు నువ్వు వెళ్ళమన్నా కదా, వెళ్తానన్నాడు. విధేయత చూపించాడు, కంప్లీట్ చేశాడు, విశ్వాసం ఉంచాడు. అర్థమైందా? సో సమర్పణ, విధేయత, విశ్వాసం, ఈ 3 కలిపిన దాన్ని ఏమన్నారంటే నమ్మకము అన్నారు. ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదా.
అంటే ఇప్పుడు అబ్రహాము నమ్మాడా లేదా? ఆయన పిలిచాడు, పిలిచిన దాని ప్రకారం వెళ్ళాడు, ఆయన వెతికాడు, వెతికిన దానికి ఈరోజు ఆయన ఫలాన్ని పొందుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి ఇష్టం అవ్వాలంటే ముందు మనలో ఏముండాలన్నమాట? విశ్వాసం ఉండాలి. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. అందుకే చెప్పాను ప్రారంభంలో, అసలు క్రైస్తవ విశ్వాసులకి మొట్టమొదట ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. అది లేకుండా నేను దేవుని బిడ్డనని నువ్వు అనుకోలేమో కానీ ఆయన మాత్రం అనుకోడు. ఎందుకని? దేవుడికి నీవు ఇష్టం అవ్వాలా. దేవుడు ఎలాగ ఇష్టమే, ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు, కరుణించేవాడు. ఈ రోజున యేసుప్రభుని ఇష్టపడిన వాళ్ళు ఎవరు? చాలామంది అంటారు యేసుప్రభు కూడా మంచోడండి. నువ్వు అన్నం కాదు, యేసుప్రభు మంచోడని నోటి మీద కాదు, అది నీ హృదయంలోనే రావాలి. దాన్ని ఏమన్నారంటే విశ్వాసం అన్నారు. కాబట్టి మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడుతున్న మనకి ఏముండాలన్నమాట? ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఎవరికి ఇష్టం ఉండవంట? దేవుడికి ఇష్టం ఉండడం. ఇంక దేవుడికి ఇష్టం లేకపోతే ఇంక మనం ఎందుకు ఇంక భక్తి కలిగి ఉండడం? ఇప్పుడు మనల్ని చూసి దేవుడు ఇష్టపడాలి. అలా ఇష్టపడాలంటే మనలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటన్నమాట? విశ్వాసం. సరే, దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? ఇప్పుడు దేవుని మీద మనము విశ్వాసము ఉంచాలి. సరే, విశ్వాసం అనగా నమ్మకం అన్నాం కదా, ఎవరు నమ్మాలి? రెండో ప్రశ్న, ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? యేసుక్రీస్తు మాత్రమే నమ్మాలి. మాత్రమే అనే మాట ఎందుకన్నానంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడని ఖండితంగా దేవుడు ఎలా చెప్పాడో, నువ్వు నమ్మితే యేసుక్రీస్తు మాత్రమే నమ్మాలి తప్ప యేసుక్రీస్తును కూడా అన్నాను అనుకో, ఈయన ఆప్షన్ అయిపోతాడు. యేసుక్రీస్తు ఆప్షన్ కాదు, ఆయనే ఖచ్చితత్వం, ఆయనే దేవుడు. మీకు ఉదయకాల సమయంలో చెప్పాను కదా, రక్షణ ఏ నామములో లేదు. ఏ నామంలో ఉంది? ఇంక అలాంటప్పుడు నువ్వు ఎవరు నమ్మాలా? యేసుక్రీస్తునే నమ్మాలి తప్ప వేరే వాళ్ళు నమ్మడానికి నీకు వీలు లేదు. ఎందుకంటే యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ని ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు. అంటే ఇప్పుడు నువ్వు దేవునికి పిల్లలు అవ్వాలంటే నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలా? ఎందుకంటే ఎవరు నమ్మాలనే మాటకి యేసుక్రీస్తునే నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఆయన నమ్మితే ఆయనకు నువ్వేమవుతావంట? ఆయనకు నువ్వేమవుతావంట? చెప్పండి అమ్మా. పిల్లలం. ఒక రాజ్యంలో రాజు ఉన్నాడు. రాజ్యంలో ఉన్న మనుషులందరికీ ఆయన రాజు. కానీ ఒకడు మాత్రం రాజు కాదు ఆయన. ఎవరికి? ఆడు కొడుక్కి రాజు కాదు. ఆడు కొడుకు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు? నానా అంటున్నాడు. కీర్తనలో 33వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయనను స్వాస్థ్యంగా కలిగి ఉన్నవారు ఇంకా ధన్యులని నాకు అనిపిస్తుంటుంది. కింద మాట చదివితే ఒకసారి చదవండి మీరు. 33వ కీర్తన 12వ వచనం. యెహోవాను, కీర్తనలు ఇందీమన్నది ఏ వేలో, ఏ నహూము, ఏ అబకుక్కు కాదు. అంచే వెతుకుతున్నారు ఎందుకు? 33వ కీర్తన, యెహోవా జనులు ధన్యులు, ఆయనకు లేదా ఆయనను తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న ధనులు ఇంకా ధన్యులనే నాకు అనిపిస్తుంటుంది. ఎందుకో తెలుసా? అసలు దేవుణ్ణి కలిగినడే ధన్యత. స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? సొంతం చేసుకున్నవాడు ఇంకా ధన్యుడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ దేవుని కలిగి ఉన్నందుకే మనం ధన్యులు. ఇప్పుడు ఆ దేవుడు నీకు ఏమైపోవాలా? సొంతం అయిపోవాలి. సొంతం అయిపోవాలంటే నువ్వు ముందు దేవుని మీద ఏముంచాలంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితేనే ఆయన నిన్ను కుమారుడా, కుమార్తె, నువ్వు కూడా తండ్రి, నాయన అనడానికి అవకాశం ఉంటుంది. అసలు విశ్వాసమే లేకుండా యేసుప్రభు మా దేవుడండి, లేకపోతే యేసుక్రీస్తు మా తండ్రి అండి అని చెప్పినంత మాత్రాన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి ఎవరు నమ్మాలంటే యేసుక్రీస్తునే నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఇందాక చెప్పాను కదా, ఏ నామములోనూ లేదు రక్షణ, కేవలము యేసుక్రీస్తు నామములోనే. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం,
ఇందాక నేను చెప్తున్నారు కంటే ఆ రెఫరెన్స్ వారు చెప్పండి అన్నట్టు ఉందో ఒకసారి చూడండి. నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నాను. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామ మూలంగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. మరొక మాట 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున అంటే ఏంటి? ఈరోజున చాలామంది నామం కలిగి దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారు ఉన్నారు. కానీ ఆ నామములో ఏమి లేదంట, లేదు. కేవలం యేసుక్రీస్తు అను నామములోనే రక్షణ ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎవరిని నమ్మి తీరాలన్నమాట? ఇంక యేసుక్రీస్తునే నమ్మి తీరాలి. నా మాటలో చెప్పాలంటే నీకు వేరే దారి లేదు, వేరే దిక్కు లేదు. కాబట్టి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం కూడా చదివితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఇప్పుడు ఎందుకు యేసుప్రభు నమ్మాలన్నమాట? నమ్మితే నీకేం కలుగుతుంది? నిత్య జీవము. నమ్మితే నీకేంటి? నిత్య జీవము. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. ఇప్పుడు దేవుణ్ణి అంగీకరిస్తే జీవం కలిగిన వాడు, ఒకవేళ అంగీకరించకపోతే జీవము లేనివాడు. అంటే ఇప్పుడు యేసుప్రభుని నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలంటే మొదటగా ప్రభు మీద నువ్వేం ఉంచాలంటే విశ్వాసం ఉంచాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవులు అనబడుతున్న మనకు మొట్టమొదటిగా ఉండవలసిన లక్షణమే విశ్వాసం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. మరి విశ్వాసం అనేది ఎవరు నమ్మాలంటే యేసుక్రీస్తునే నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఆయన నామంలో మాత్రమే మనకు రక్షణ ఉంది కాబట్టి ఆయననే నమ్మాలి. అయితే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఎలా కలుగుతుంది? దానికి ఇందాకల ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, అది కూడా వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే కలుగును. ఉదయం నుంచి సాయంత్రం దాకా పంచాయతీ పెట్టుకున్న అరుగు మీద ఏ మాటలు మాట్లాడేవంటే యేసు ప్రభు అనే మాట తప్పించి మొత్తం ప్రపంచం మొదలుకొని పాలెం దాకా వచ్చేసావు. అంటే ప్రపంచ విషయాలు మొదలుకొని పాలెం దాకా, పాలెంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడుకున్నాం. అందులో యేసు ప్రస్తావన ఒక్కటి కాబట్టి ఒకటి లేదు. నీకు విశ్వాసం కలుగుతుందా? విశ్వాసం కలుగుతుందా అంటున్నాను. ఉన్న విశ్వాసం పోద్ది. ఒక మనిషి ఉదయం లేచిన తర్వాత పండుకునే లోపు ఎక్కువగా ఏ మాటలైతే మాట్లాడతాడో ఆ మాటలే ఆ వ్యక్తి మీద ప్రభావం చూపిస్తాయి. నీకు అర్థమైందా? ఒక వ్యక్తి ఉదయం లేచిన తర్వాత పండుకునే లోపు ఎక్కువగా ఏ మాటలైతే వింటారో ఆ మాటలే ఆ వ్యక్తి మీద ఏం చూపిస్తాయి? ప్రభావం చూపిస్తాయి. నువ్వు యేసు ప్రభు కూర్చున్న మాటలు విన్నావు అనుకో, ఇప్పుడు యేసు ప్రభావం నీ మీద పనిచేస్తుంది. ఎందుకని? యేసుక్రీస్తు కూర్చున్న మాటలు వినుట వల్ల నీకు ఏం కలుగుతుందంట? విశ్వాసము కలుగుతుంది. మరి ఉదయం లేచి ఎవరి మాటలు వింటున్నారు? ఎన్నిసార్లు వింటున్నారు? ఈ మధ్యకాలంలో లోకంలో యవనస్తులు ఉన్నారు కాబట్టి బహుశా మీరు తెలిసే ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది. రిలీజ్ ట్రెండ్ అంటే ఏంటి తెలీదా? తెలియకపోతే మీరు చాలా మంచోళ్ళరా. ఎప్పుడో రిలీజ్ అయిపోయిన సినిమాలు మళ్ళా రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్కి ఇచ్చినంత బిల్డప్ ఇస్తున్నారు ఎవరో అభిమానులు. కానీ పోయిన వారం చెప్పిన వాక్యం మళ్ళీ ఈ వారం చెప్తానంటే, పోయిన వారం చెప్పారు పాస్టర్ గారు మీరు,
ఇది అన్నీ తెలిసినట్టు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం సినిమా కాదు, ఇప్పుడు ఎందుకులేం చూడడం అని అనుకుంటలేదు. కొత్తగా సినిమా వచ్చినట్టు పోతున్నాడు అటు. కానీ పోయిన వారం చెప్పిన వాక్యం మరలా ఈ వారం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం పాస్టర్ గారు ముందు వారం చెప్పేశారండి. ఒకసారి చెప్పు నువ్వు. వీడికి ఏం ఉండదు. అంటే మనుషులు దేని మీద విశ్వాసం ఉంచుతున్నారో చూడండి. జీవింపజేసే మాటల మీద ఏమో విశ్వాసం ఉంచట్లేదు, జీవింపలేనివి మృతమైన మాటల మీద లేదా వాటి మీద ఏం ఉంచుతున్నారంటే విశ్వాసం ఉంచుతున్నారు. అయితే ఒక క్రైస్తవులుగా నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు? నువ్వు యేసు ప్రభు బిడ్డవు అంటున్నావు, దేవుడు అంటున్నావు, మా దేవుడు అంటున్నావు, మా యేసుక్రీస్తు అంటున్నావు. మరి ఆ యేసుక్రీస్తు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా? ఉందా లేదో ఇప్పుడు చెప్పే ఈ పాయింట్లన్నీ మాత్రం మీరు రాసుకుంటే కంపల్సరీ మీరు ముగింపు అయ్యే లోపల ఎవరికి చెప్పొద్దు, మీకు మీరే చెప్పుకోండి, మీరు విశ్వాసం కాదో తెలిసిపోద్ది. అందులో మొట్టమొదటిగా ఒకసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అని ఉంది. అయితే ఆ ఉండే ముందు వీరు అని ఉందండి. ఎవరండి వీరు? వీరు అంటే ఎవరు? వీరేంద్ర సెహ్వాగా? వీరు అంటే ఎవరో ఒకసారి 37వ వచనం చదువుదాం. వారు ఈ మాట విని, మళ్ళీ వారంటే ఎవరు? మరి వారంటే ఎవరంటే చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం చేద్దాం. ఆ కాలమున ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఆ పండకి ఎవరెవరు వచ్చారంటే అక్కడ కొన్ని దేశాల పేర్లు సంబంధించినవి ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి? 9వ వచనం. పార్తీలు, మాదీయులు, ఎలామీలు, మొజుపతోమీలు, యోదయ, కప్పదోకియ, పొంత్యాసియా, పుగ్రియ, పంపూలియ, ఐగుప్తు అనే దేశం అందరి వారు. వారు అన్నమాట. ఏ వారు? 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. వీళ్ళు ఎవరో 42వ వచనంలో ఉన్నవాళ్ళు. వీరు అపోస్తుల బోధ యందు, అంటే ఒక విశ్వాసి ఫస్ట్ ఏం కోరుకుంటాడంటే అపోస్తుల బోధ, క్రీస్తు బోధను కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడండి? క్రీస్తు బోధ. ఏ బోధ పడితే అది క్రీస్తు బోధ కాదు. అపోస్తుల బోధ అని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. యేసు ప్రభు జన్మించాడని, మరణించాడని, తిరిగి లేచాడని, పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడ్డాడని, ఇవన్నీ కూడా ఎవరైతే నమ్ముతారో లేదా విశ్వసిస్తారో దీన్నే ఏమన్నారంటే అపోస్తుల బోధ. సో ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసం ఏం చేయాలా చెప్పండి? నమ్మాలి. రెండోది, ఆ 42వ వచనంలో సహవాసం అందును. ఏ సహవాసం? డోక్రా సంఘం కాదు. డోక్రా ఉన్నాయా? డోక్రాలు ఉన్నాయి మీకు? ఉండవా? ఇక్కడ ఏముంటాయి? సహవాసం అంటే యూనియన్, గుంపు అండి. గుంపు మందితో, కొంతమందితో ఉంటుంది కదా గుంపు. ఇక్కడ ఏ సహవాసం అంటే క్రీస్తు సహవాసం. ఏ సహవాసం అంటే ఇప్పుడు నువ్వు విశ్వాసం అనుకో, రక్షింపబడిన విశ్వాసంతో సహవాసాన్ని కోరుకోవాలి. విచిత్రం ఏంటో తెలుసా? ఇక్కడ ఏమో కానీ మా ఊరిలో, మా సంఘాల్లో ఆ అమ్మ ఈ అమ్మ మాట్లాడుకోదు, ఆ అమ్మ ఈ అమ్మ పక్క పక్కన కూర్చోదు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం లేదనమాట. ఏ సహవాసం లేదు? క్రీస్తులో సహవాసం లేదు. అంటే ఇప్పుడు చెప్పండి, ఆమె విశ్వాసం అనొచ్చా? విశ్వాసం కాదా? మీరు చెప్పేస్తారు, లాస్ట్లో మీరే చెప్పేస్తారు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఒకవేళ ఉంటే మంచిది, లేకపోతే వాళ్ళు ఎవరన్నమాట? ఫస్ట్ అపోస్తుల బోధ కోరుకోవాలి. ఏ బోధ పడితే ఆ బోధ వినకూడదు. రెండోది, విశ్వాసులు సహవాసాన్ని అనగా క్రీస్తులో సహవాసాన్ని కోరుకోవాలి. మూడోది, రొట్టె విరుచుట అనగా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొనుట. నిజానికి రొట్టె విరుచుట సమయంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటామా? నన్ను అడిగితే విశ్వాసం అనేవాడు ప్రతిరోజు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు రాత్రి పండుకుని పొద్దున్న లేచి హమయ్యా అన్నావంటే నువ్వు బ్రతుకున్నావు. దానికి కారణం ఎవరు? దేవుడు. పొద్దున్న లేచి నువ్వు లేగలేదు, అందరూ లేచి నువ్వు లేగలేదు అంటే ఏంటి? ఏమయ్యామని అంటే దానికి కారణం ఎవరు? మనం లేచామంటే ఎవరు? అంటే నీకు రొట్టె విరిచినప్పుడే దేవుడు జ్ఞాపకం రాకూడదు, నీకు ప్రతిరోజు యేసుక్రీస్తు జ్ఞాపకం రావాలి. కాకపోతే రొట్టె విరిచేటప్పుడు ఉద్దేశం ఏంటంటే
ప్రభువా నువ్వు ఎంతో శ్రమ పడితేనే కానీ నాకు ఈ ధన్యత లేదు. నాలుగోది అక్కడ రాయబడిన మాట, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. ఫస్ట్ విశ్వాసులో వీరు అనగా ఎవరని చెప్పాను? ఎవరైతే ఆ రోజున పేతురు ప్రసంగి విని 3000 మంది బాప్తీసం తీసుకున్నారో వాళ్ళకి పేతురు చెప్తున్న మాట ఏంటంటే, వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును అప్పుడప్పుడు ఆదివారం కూడుకున్నారు అని ఉంది. అమ్మా, ప్రతిరోజు ఎడతెగక ఉండేది. అంటే విశ్వాసి ఈ లక్షణాలు కోరుకుంటాడు. ఉదాహరణకి పొరపాటున 7వ రోజు దాకా మనం ఉపవాస కూటాలన్నారు అనుకో, ఏం చేయాలి? నువ్వు విశ్వాసం అయితే 7వ రోజు దాకా ఉండాలి. నువ్వు విశ్వాసం అయితేనే. ఎందుకని? దైవ సేవకుడు సంఘక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్పాడు. విశ్వాసులు విసుక్కోకూడదు. విశ్వాసులు విసుక్కున్నారంటే వాళ్ళు ఎవరు కాదనమాట, విశ్వాసు కాదాడు. వీళ్ళకి విసుగుదల లేదంట. ఓ రోజు ఒక వారం ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి మనకు కష్టం అయిపోతుంది. వాళ్ళు ప్రతిరోజు ఇంటింట కూడుకున్న ప్రతిసారి ఏమి ఇచ్చారంట? ప్రభురాత్రి భోజనం ఇచ్చారు. అది కష్టమైన పని అంటే కష్టమైన పనే, కానీ దేవుని పనిలో నీకు ఏమి ఉండకూడదంటే విసుగుదల అనేది ఉండకూడదు. ఐదోది చూడండి, 43వ వచనం. 5వ ఎక్కడి నుంచి చెప్తాడని చూస్తున్నారా? 43వ వచనం నాకు తెలుసు. అప్పుడు ప్రతి వానికిని భయం కలిగిను మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగిను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిందంతయు సమిష్టిగా ఉంచిరి. అంటే తెలుసా? మనది అనే భావం కలిగి ఉంటారు విశ్వాసులు. ఏ భావము? నాది కాదు, మందే. విశ్వాసులో ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? మందే. ఆ రోజున అపోస్తులు అందరూ వాళ్ళు కలిగి ఉన్నదంతా ఎలా ఉంచుకున్నారంట? సమిష్టిగా కలిపేసుకున్నారు. 10 ఎకరాలు ఉన్నవాడు 1 ఎకరంతో కలిపేశాడు, 2 ఎకరాలు ఉన్నవాడు 3 ఎకరాలతో కలిపేశాడు. ఇదంతా కలిపి ఏమన్నారంటే మందే అన్నారు. అసలు సంఘం అంటేనే మనము అందరం కలిపి. ఇండివిజువల్ చెప్పాలంటే సంఘం అంటే నువ్వే. మనం అందరం కలిపి క్రీస్తు సంఘమై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విశ్వాసులు 5వ భావం ఏంటంటే మనము అనే భావంలో ఉండాలి. ఆరోది చూడండి, అక్కడే రాయబడిన మాట 45. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికీ వారు అక్కర కొలిది పంచిపెట్టేశారంట. స్థిరాస్తులు అంటే భూములు. స్థిర అంటే కదిలేవి, కదలలేనివి. స్థిరంగా ఉండిపోతాయి భూములు. కదులుతాయా? నువ్వు కదిలిపోలేమో కానీ ఏం కదలవు. అంటే కదిలేవి. బంగారం ఉన్నాయి, ఇవాళ ఎట్టుకుంటే నీ దగ్గర ఉంటాయి, రేపు ఇంకొకరు ఎట్టుకుంటే ఇంకొకరి దగ్గర ఉంటాయి. డబ్బులు ఇవాళ నీ దగ్గర ఉంటాయి, రేపు పొద్దున ఇంకొకరి దగ్గర ఉంటాయి. ఇవన్నీ అమ్మేసి ఏం చేశారంట అండి? అందరికీ వారు అక్కర కొలిది పంచిపెట్టారు. అంటే విశ్వాసకి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే సేవ చేయడానికి ఇష్టపడతారు. అక్కర కొలిది పంచిపెట్టేశారండి. ఎంత పంచిపెట్టేశారో తెలియదు, కానీ మనము కనీసం మనకు ఉండగా మిగిలింది పెట్టడానికి కూడా పెట్టం. మనం అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మురిగిపోయేదాకానే ఉంచుకుంటాం, కానీ ఐదో పాడైపోద్దని పక్క వాళ్ళు కూడా పెట్టం. కానీ విశ్వాసం అయితే ఏం చేయాలి తెలుసా? పక్క వాళ్ళకి పెట్టాలి. మనదనే భావం ఎప్పుడు కలుగుతుంది? వీళ్ళు ఆస్తులు అమ్మేసి ఇచ్చారా, నువ్వు ఆస్తులు అమ్మొద్దు, ఉన్నదే పక్క వాళ్ళు పెట్టు. పెడుతున్నావా లేదా? పెడితే నువ్వు విశ్వాసి, పెట్టకపోతే అవిశ్వాసి. మరొక మాట చూడండి, అక్కడే రాయబడినటువంటి మాట. మరియు వారి ఏక మనసుకులై. ఏ మనసు? ఏక మనసు, ఒకటే మనసు. విశ్వాసం అందరూ కూడా ఏక మనసులై ఉంటారు. ఇది ఆదిమ సంఘం కలిగి ఉన్న లక్షణాలండి. ఆ లక్షణాలే మనం కలిగి ఉండాలని చెప్తున్నాను. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. వారందరూ ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన. ఇక్కడ విశ్వాసం ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ప్రజల దయ పొందుకోవాలి. ఎవరి దయ? ప్రజల దయ. అక్కడే మరొక మాట ఉన్నది, ఏమి ఉన్నా లేకపోయినా ఆనందంగా ఉన్నారంట. 47వ వచనంలో ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొని చుండిరి.
మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, ఇది కొరువైపోతుంది ఈ రోజున. మరలా చెప్తున్నాను, అనుదినము ప్రభు రక్షణ పొందిన వారిని సంఘంలో చేర్చుకోవాలంటే ముందు విశ్వాసకి ఈ లక్షణాలు ఉంటేనే కానీ కొత్తోడు రాడు. నీకు అర్థమవుతుందా? ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న నీ యజమానుడే నువ్వు విశ్వాసవో కాదో చెప్పేయగలవు. ఇంతకుముందు మీకు చెప్పాను, మొన్న మా సంఘంలో కూడా చెప్పాను, మరలా ఒకసారి చెప్తున్నాను. ఆ అమ్మ ఎప్పటి నుంచో ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తుంది మనకులాగా. కానీ ఇంటికాడి యజమానికి కొద్దిగా కాకపోతే కొద్దిగైనా ఏమివ్వదంటే విలువ ఇవ్వదు. పాపం మా యజమానుడు కష్టపడి పని చేసుకుని, కూలి పని చేసుకుని ఇంటికి వస్తాడు. వచ్చిన వెంటనే పాపం మొగోడు మహా అడిగితే ఏమడుగుతాడు? ఓ మంచినీళ్ళు అడుగుతాడు, టీ తాగేవాడంటే టీ చొక్క అడుగుతాడు. ఆ రోజుల్లో గాజు గ్లాసులు, ఏ గ్లాసులు? గాజు గ్లాసులు ఇచ్చింది. అది తడిసీలతో తాగుతా కింద పడిచేసాడు. అంతే, 2 చెవులు మూసుకున్నాడు. ఎవరు మూసుకున్నాడు? భర్త మూసుకున్నాడు. ఎందుకు మూసుకున్నాడు చెప్పండి? ఆమె పురాణం మొదలెడుతుంది. ఉండబట్టలేక ఆ యజమాని అలా పని పోతుంటే పాస్టర్ గారు నాలంటాడు, ఏమయ్యా రామారావు గారు ప్రార్థన రావచ్చు కదా అంటే, ప్రార్థనకా ముందు మా ఆవిడకి చెప్పండి. దేడే మీ ఆవిడ వస్తుంది కదా ప్రార్థనకి, ఏం వస్తుంది? మా ఆవిడ అసలు రూపం నీకు తెలియక అని కూర్చోబెట్టి వివరంగా చెప్పాడంట. ఎవరి గురించి? తన భార్య గురించే, పక్కోళ్ళ గురించి కాదు. అదా ఎస్తేరమ్మ గారి సంగతి అదా. మరి ఈవిడ మారింది కదా, ఎస్తేరమ్మ అని పేరు పెట్టారు. ఆయన మారలేదు కాబట్టి రామారావు కింద ఉండిపోయాడు. సరే ఎస్తేరమ్మ గారు నువ్వు రోజు ఇంటికి వెళ్ళి, ఎవరన్నా ఎస్తేరమ్మ ఉన్నారా? బాధపడకండి. ఇంటికి వెళ్ళి ఏమమ్మా అని అన్నీ పలకరించి నీ యజమాని ఎలా గౌరవిస్తున్నావు, ఎలా ప్రేమిస్తున్నావు ఇవన్నీ చెప్పినప్పుడు ఎందుకు ఆ తల్లి ఎస్తేరమ్మ మంచిది పశ్చాత్తాపం చెంది మారు మనసు అప్పుడు పొందుకుంది. ఎప్పుడు? మళ్ళా పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత మారు మనసు పొందుకొని మామూలుగా తన పని తను చేసుకుంటాను. మరొక వారంలో మరోసారి జరిగింది ఈ ఇన్సిడెంట్. మరలా సేలోకి వెళ్ళాడు, వచ్చాడు, టీ తాగుతున్నాడు, మరలా జారిపడ్డది. ఈసారి మాత్రం ఆయన యథావిధిగా చెవులు మూసుకున్నాడు. ఈవిడ మాత్రం సీపురు గడ్డ తెచ్చి శుభ్రంగా ఎత్తేసి ఇంకో గాజు గ్లాసులో టీ ఇచ్చిందంట. ఇప్పుడు ఈడు షాక్లో పోయాడు, కోమలోకి. ఇంతకీ ఇచ్చింది నా భార్యేనా కాదా? అప్పుడు అర్థమైంది. పాస్టర్ గారు వచ్చే వారం నుంచి నేను ప్రార్థనకు వచ్చేస్తానండి అన్నాడు. ఎప్పుడు అన్నాడు చెప్పండి? అంటే ఒక క్రైస్తవ విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు ఉంటేనే కొత్తోడు సంఘంలోకి చేర్చబడతాడు. ఈ రోజున గ్రామంలో క్రైస్తవ విశ్వాసులుగా ఉంటున్న నువ్వు కానీ నేను కానీ ఈ లక్షణాలు లేకపోవడం వల్ల ఈ రోజున ఇంకా చాలామంది ఎందుకు రావట్లేదు తెలుసా? ఎల్లు నువ్వేం బాగుపడ్డావు, వెళ్ళకపోయి నేనేం బాగుపడకుండా పోయాను అనేటువంటి ఆలోచనకు వచ్చేసారు. మీకు తెలుసా? నిజానికి వాళ్ళందరూ మారకపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఇండైరెక్ట్గా మనమే. ఎందుకంటే ఒక క్రైస్తవ విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు మనలో లేవు. చూడండి, మరలా చెప్తున్నాను, క్రైస్తవ విశ్వాసి క్రీస్తు బోధన కోరుకోవాలి, తోటి విశ్వాసుల సహవాసాన్ని కోరుకోవాలి, రొట్టె విరిచేట అనగా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి, మనది అనే భావం కలిగి ఉండాలి, ఇరుగుపోరు వారికి సేవ చేయాలి, అందరూ ఏక మనసులై ఉండాలి, ప్రజలు దయను పొందుకోవాలి, ఏమి ఉన్నా లేకపోయినా ఉన్నదానితో ఆనందంగా జీవించాలి, నిష్కపటమైన హృదయంతో ఉండాలి. అప్పుడు రక్షణ పొందిన వారు నిన్ను చూసి మేము మందిరంలోకి వస్తామని చెప్పగలుగుతారు. ఒక క్రైస్తవ విశ్వాసికి మనలో అసలు లేనటువంటి లక్షణాలు మనలో లేనప్పుడు కొత్తోడు ఎలాగొస్తాడు మందిరంలోకి? రాగలుగుతున్నారా? నిన్ను చూసి ఎవరైనా రాగలుగుతున్నారా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ బోధ బయటోళ్ళకి కాదు, ఇక్కడ కూర్చున్న మనకే. నిజానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏనాడో ఎప్పుడో ఎప్పటికి క్రైస్తవులుగా మారాలి. మీకు విషయం తెలుసా? మన భారతదేశానికి వచ్చిన క్రైస్తవ మిషనరీలు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? వాళ్ళకున్న ఆస్తులను పంచిపెట్టారు. ముందు వాకింగ్ చెప్పలేదాలో, ముందు వాళ్ళ కళాశాలలు కట్టారు, వైద్యశాలలు కట్టారు, సేవ చేశారు. ఎంతో మదర్ తెరీసా ఉంది ఆవిడంటే ఇక్కడ ఉన్న వాళ్ళతో ఏదో చారిటీ చేసి ఏదో విధంగా. కానీ చాలామంది మిషనరీలు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టారు. అప్పుడు చివరిలో ఏం చెప్పారంటే సువార్త చెప్పారు. మరి ఈ రోజున యేసు ప్రభు గురించి తెలిసి అన్ని ఎరుగుండి
ఒక క్రైస్తవ విశ్వాసం ఉండవలసిన లక్షణాలు ఏటో తెలుసుండి కూడా మనం అలా ఉండలేకపోతున్నాం. అందుకే ఈ రోజున ఒక కొత్త విశ్వాసి ఒక్కడు కూడా రావట్లేదు. పైగా ఇందాక దైవజనం చెప్పినట్టు వచ్చిన వాళ్ళే మళ్ళీ వెనక్కి ఏమైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఒక క్రైస్తవ విశ్వాసిగా నీలో ఆ లక్షణాలు లేవు. మరొక మాట, క్రైస్తవ విశ్వాసకు ఉండవలసిందే తగ్గింపు జీవితం. ఏ జీవితం అండి? తగ్గింపు జీవితం. తీతు రాసిన పత్రిక 3:8 చదవండి ఒకసారి. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు ఉంచినట్లు నేను ఈ సంగతులను చాలు. విశ్వాసం ఏ క్రియలు చేయాలంటండి? సత్క్రియలు. అది కూడా ఎలా చేయాలంట? శ్రద్ధగా. నీకు ఏదైనా ఒక పని అప్పచెప్పారంటే నమ్మకంగా, మంచిగా అప్పచెప్పిన వాడు నమ్మకాన్ని పొందే విధంగా చేయాలి. సత్క్రియలు. ఏ క్రియ పడితే ఆ క్రియ చేయడానికి విశ్వాసి తగినవాడు కాదు. అసలు నువ్వు మారు మనసు పొందావంటేనే నీలో మంచి క్రియలు ఉండాలి. మారు మనసు అంటే ఏం కాదు, మరలా దాని గురించి చెప్పినప్పుడు చెప్తా. కానీ కంపల్సరీ నీలో ఏ క్రియలు ఉండంటే సత్క్రియలు. రోమా పత్రిక 11:20. రోమా పత్రిక 11:20. మంచిది వారి విని విశ్వాసమును బట్టి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. ఏం చేయకూడదంటే విశ్వాసం ఏం చేయకూడదంట? గర్వించకూడదు. గర్వానికి ముందు, నాశనానికి ముందు ఏం నడుతుందంట? గర్వం. ఈ రోజున క్రైస్తవ విశ్వాసుల్లో గర్వం. ప్రతివాడు ఎవడికవాడే కరెక్ట్. నా మట్టుకు నేనే కరెక్ట్, నీ మట్టుకు నువ్వే కరెక్ట్. క్రైస్తవ విశ్వాసులకు ఏముండకూడదంటే గర్వం ఉండకూడదు. చివరగా విశ్వాసం ఉండవలసిన మరొక లక్షణం, జస్ట్ నేను కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను, చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకాను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాననే స్పృహ నీకుంటే నువ్వు ఎంత తగ్గాలో అంత తగ్గి బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీ బ్రతుకు నాది కాదు దేవుడిది అని దేవునికి సమర్పించుకునే బ్రతుకుతావు. ఈ రోజున మనుషులు వస్తువులు సమర్పిస్తున్నారు. వస్తువులు కాదు సమర్పించవలసింది, నీ బ్రతుకునే దేవునికి ఏం చేయాలా? సమర్పించాలి. అదే పరిపూర్ణమైన క్రైస్తవ విశ్వాసం. నేను 15 లక్షణాలు చెప్పాను. ఈ 15 లక్షణాలు మీలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే మీరు విశ్వాసులు, లేకపోతే అవిశ్వాసులే. విశ్వాసి కలిగి ఉండవలసిన లక్షణాలు మనం కలిగి ఉందాం. ఎందుకో తెలుసా? మరలా చెప్తున్నాను, నేను చెప్పిందే. అసలు విశ్వాసికి ఉండవలసిన విశ్వాసమే లేకపోతే నువ్వు ఎవరికి ఇష్టం కాదంట? దేవునికి ఇష్టం లేనప్పుడు ఇంక మాలాటోళ్ళకి ఇష్టమైతే ఏంటి, లేదా పక్క వాళ్ళకి ఇష్టమైతే ఏంటి? అసలు మనం ఎవరికి ఇష్టం అవ్వాలి? దేవునికి ఇష్టం అవ్వాలి. మరి దేవునికి ఇష్టం అవ్వాలంటే దేవునికి ఉండవలసిన లక్షణాలు మనలో ఉండాలా? మన లక్షణాలు దేవుడికి ఉండాలా? దేవుడి లక్షణాలే మనలో ఉండాలా? దేవుడి లక్షణాలు మనలో లేకుండా నీకు నచ్చిన లక్షణాలు నీలో ఉంచుకొని నేను దేవుని పెట్టినంటే గుర్తుపెట్టుకో, నువ్వు మోసపోతున్నావు, ఇతరులను కూడా మోసం చేస్తున్నావు. ఇతరులు అంటే ఎవరిని? నీ చుట్టుపక్కల వాళ్ళని. అంతెందుకు, నీ ఇంట్లో ఉన్న నీ యజమానినే మోసం చేస్తున్నావు, నీ భర్తనే మోసం చేస్తున్నావు. ఇప్పటికి నీ భర్త ఎందుకు రావట్లేదు అనుకుంటున్నావు? నువ్వు మారేవనేట నమ్మకం ఎవరికి కలగలేదు ముందు చెప్పనమ్మా? నీ ఇంటి యజమానికే కలగలేదు. మరి ఎలా కలుగుతుందండి? బైబిల్లో ఉంది, విశ్వాసైన భార్య అవిశ్వాసైన భర్తను ఏం చేసుకుంటుందంట? మార్చుకుంటుంది. మరి ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? అంటే మనలో ఎక్కడ లోపం ఉంది, తేడా ఉంది. కాబట్టి క్రైస్తవ బిడ్డలమైన మనకి ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే ఆ వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి చెప్పనమ్మా? ఓ రకంగా చెప్పాలంటే ప్రసంగం ఇప్పుడు ప్రారంభించాను నేను. అంటే ఏంటి? రక్షణలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎవరి మీద కాదు, కేవలం దేవుని మీదే ఉంచు. ఎందుకంటే ఆయన మాత్రమే నిన్ను రక్షించగలుగుతాడు. ఒక క్రైస్తవ విశ్వాసకు ఉండవలసిన లక్షణాలు నీలో ఉంటే పర్లేదు,
లేకపోతే లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో, సాయంకాల సమయంలో మనము ప్రభు మీద పూర్తయినటువంటి విశ్వాసంతో మనం వెళ్దాం. ఈ సమయంలోనే విశ్వాసంతో పాటు ఇంకోటి కూడా నేను చెప్పాలి. అది చెప్పినప్పుడు ఈ టాపిక్ పూర్తి అవుతుంది. ఏంటో చెప్పండి, చెప్పిన వాళ్ళకి బహుమానం. క్రియలు. ఏంటి క్రియలు? విదేశాలకు వెళ్ళాలంటే ఏముండాలా? పాస్పోర్ట్ ఉండాలి. అంటే ఒక రకంగా విమానం ఎక్కడానికి. అక్కడ ఉండాలంటే ఏముండాలా? వీసా ఉండాలి. ఇప్పుడు నీకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు అంటే పాస్పోర్ట్ ఉంది కానీ ఏమి లేదనమాట. విశ్వాసం అనేది ఫ్లైట్ ఎక్కడానికి ఉపయోగపడితే క్రియలు అనేది ఆయనతో ఉండడానికి ఉపయోగపడతాయి. నీకు అర్థమైందా? విశ్వాసం అనేది ఫ్లైట్ ఎక్కడానికి ఉపయోగపడితే క్రియలు అనేది దేవునితో ఉండడానికి ఉపయోగపడతాయి. చదవండి ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని, అంటే ఈ లెక్కన విశ్వాసంతో పాటు ఏమి ఉండాలన్నమాట? అమ్మా సంగమా, ఒక్క విశ్వాసం ఉంటే కుదరదు. విశ్వాసంతో పాటు ఏముండాలంట? క్రియలు ఉండాలి. ఈ రెండే కలిపితేనే పరిపూర్ణం అవుతాయి. ఒకడు అన్నాడంట, ఒరే నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి అన్నాడంట. నాకేముంది? విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయి అన్నాడంట. అది ఎవడో కాదు, బైబిల్లోనే చదవండి ఒకసారి 18వ వచనం. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు. ఒరే బాబు, రెండు ఉంటేనేరా నువ్వు విదేశాలకు వెళ్ళేది. విశ్వాసము ఉండాలి, క్రియలు ఉండాలి. ఒకరికి క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా, ఒకరికి విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా అలాంటి పట్టుకుని ఏమన్నాడు తెలుసా? వ్యర్థుడా అంటున్నాడు. ఎవరు? ఏమండి? వ్యర్థుడా. ఒకసారి చదువుతాము. ఎక్కడి నుంచి? 15వ వచనం. సహోదరుడైన సహోదరులను దిగంబరై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరంలో కావలసిన వాటిని ఇక సమాధానంగా వెలుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని నీకు కనుపరుతునని చెప్పును. అప్పుడు దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నవి. అయితే వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అంటే, ఇప్పుడు విశ్వాసంతో పాటు ఏముండాలని మనకే? క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం ఉందని చెబితే ఏమీ ప్రయోజనం లేదంట. అట్టి విశ్వాసం ఆ వ్యక్తిని ఏం చేయదంట? రక్షించదు. కాబట్టి ఇప్పుడు కంపల్సరీ మనకి ఏముండాలా? ఇందాక మీకు కొన్ని లక్షణాలు చెప్పాను కదా, అవి ఏంటనుకుంటున్నారు? విశ్వాసకు ఉండవలసిన క్రియలు అయ్యి. పొరుగోడికి సహాయం చేయడం ఏంటనుకున్నారు? అది క్రియ. ఒకడు చలిగాచుకోవడానికి దుప్పడు అడిగాడట. ఏం చేయాలి? నీ దగ్గర కొత్త కోట ఇల్లు, తెలియపోతే అటు ఎక్కు, పలానా బస్సు ఎక్కు, కొత్తగట్లో పీవీఆర్ షాపింగ్ మాల్ అని ఉంటుంది, అక్కడ ఈ రేట్లో 750 రూపాయలకు దుప్పడు కొరుకుతుంది అని చెప్పిలా ఉంటా. నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? అది లేకే కదా నీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు నువ్వేం చేయాలా? కొత్త దుప్పడు కాకపోయినా పాత దుప్పడైనా ఇవ్వాలా లేదా? అదే కదా క్రియ. అలాంటి అనగా క్రియలేనోని ఏమంటాడంటే వ్యర్థుడా అంటున్నాడు. అంటే ఈ రోజున క్రైస్తవులైన మనకి ఎంత ఉందో తెలుసా? కొండంత విశ్వాసం ఉందని బిల్డప్ ఇస్తాం, క్రియలు చూస్తే ఏమి లేవు. క్రైస్తవులకి క్రియలు కూడా ముఖ్యమే. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము. ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసము ఉంచుటయే దేవుని క్రియలని. దేవుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియలు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏమేమి చేశాడో నువ్వు కూడా అవి చేయాలి. మరొకటి అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము
20వ వచనం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 20వ వచనం. మొదట దమస్కులో వారికిని, యెరూషలేములోను, యోదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలను చేయవాలని ప్రకటించుచుంటిరి. ఏ క్రియలు అంటే అండి? మారు మనసుకు తగ్గ క్రియలు ఉండాలా. ఆ మారు మనసు తగ్గ క్రియలు లేవనుకో, ఇప్పుడు అటు మారినట్ట మారలేనట్ట అంటే ఇప్పుడు విశ్వాసంలో కంపల్సరీ ఏం కనబడాలా అమ్మ? ఏం కనబడాలా? క్రియలు కనబడాలా. ఇందాక ఉదాహరణ చెప్పాను కదా, తల్లి అంతకుముందు తిట్టేది, పాస్టర్ గారు మాట్లాడారు, ఆమెకు మారు మనసు వచ్చింది, తర్వాత తిట్టిందా? ఎందుకు తిట్టలేదు? ఆమెలో ఏం కనిపించింది? ఈసారి మారు మనసు తగిన క్రియ కనిపించింది. ముందు చేసింది క్రియ, అది మారు మనసు తగిన క్రియ కాదు. మారిన తర్వాత ఆమెలో ఆ మారిన తగినట్టు విధానాన్ని కనిపించింది. కాబట్టి మారు మనసు తగిన క్రియలు ప్రకటించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కూడా చదివితే, వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకునే నిమిత్తము వేసుకొనిచు మేలు చేయువారును. ఏ క్రియలు అంటే అండి? సత్క్రియలను ధనము గలవారును, తమ ధనం గలవారును, ఔదర్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారై ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఇవన్నీ క్రియలండి. ఇలా చూడండి, నేను ఉన్నప్పుడు సహాయం చేద్దాం అనుకుంటుంటే నువ్వు ఎప్పుడు సహాయం చేయలేవు. బీద దూరాలు ఉన్నప్పుడు ఇచ్చిందా, లేనప్పుడు ఇచ్చిందా? మనకు తెలిసి అన్నీ, కానీ మనం చేయమంతే. క్రైస్తవులకి తెలియనిది ఏమీ లేదండి, అన్నీ తెలుసు. అవసరమైతే పాస్టర్ గారు వెనకాల రెఫరెన్స్లు కూడా మీరు చెప్పేస్తారు. మొదట మీరు నా యొద్దకు రండి చెప్పరు. ఇప్పుడు ఈసారి మీరు మనకు అన్నీ తెలుసు, కానీ క్రియలే లేకుండా పోయి. ఏం లేకుండా పోయి? క్రియలే లేకుండా పోయి. అందుకే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును మరీ జాగ్రత్త పడండి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. మీరిట్టి క్రియలు అంటే ఏ క్రియలు అమ్మా? మీరిట్టి క్రియలు అంటే ఏ క్రియలు? అక్కడ చూడండి, 5వ వచనం నుంచి చదువుదాం. ఎక్కడి నుంచి? 5వ వచనం. ఆ హేతు చేతన మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు ఏం గుణం కనబడాలంట? సద్గుణం, మంచి గుణం కనబడాలి. సద్గుణమందు దైవిక జ్ఞానం కనబడాలి. జ్ఞానమందు ఆశానిగ్రహం కనబడాలి. ఆశానిగ్రహమందు సహనం కనబడాలి. సహనమునందు భక్తి కనబడాలి. భక్తి యందు సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞానములో మిమ్మల్ని మీరు స్వామరులైనను నిష్ఫలనను కాకుండా చేయును. మన స్వామరులను నిష్ప్రయోజనమైన వారు కాకుండా ఉండాలంటే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. ఈ కలిగి ఉంటేనంట యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం అలా వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏ జ్ఞానంలోకి? అనుభవ జ్ఞానం అంటే అనుభవించిన జ్ఞానం. అక్కడెక్కడో ఇలా జరిగిందంట, అలా జరిగిందంట, ఇలా జరిగిందంట అంటే అది నీది కాదు, కాపీ కొడేసావని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానంలోకి మనం వెళ్ళాలంటే అక్కడ చదవబడినట్టు ఏమేమి ఉండాలంటే, మీరు విశ్వాసమందు ఏ గుణం ఉండాలా? సద్గుణం. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? విశ్వాసం. ఆ విశ్వాసంలో నీకు ఏ గుణం రావాలా? నువ్వు మారిన వాడు అయితే నీలో ఏ గుణం ఉండాలా? సద్గుణం. ఆ సద్గుణం మంది ఇంకేం ఉండాలా? జ్ఞానం. జ్ఞానం మంది ఏమి ఉండాలా? ఆశానిగ్రహం. ఆశానిగ్రహం మంది ఏమి ఉండాలా? సహనం మంది ఏమి ఉండాలా? భక్తి నందు ఏమి ఉండాలా? సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ యందు నీకు ఏం రావాలంటే దయ. ఇవన్నీ ఉంటేనంట యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలోకి నువ్వు రావడం వల్ల స్వామునుడు కాకుండా ఉంటావంట. ఏం కాకుండా ఉంటావంట? స్వామరువి కాకుండా ఉంటావు.
ఇలాగాని నువ్వు చేసినట్లయితే 10వ వచనంలో, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటుని నిశ్చయముగా చేసుకునుట మరలా మీరు ఏమవుతారంటే జాగ్రత్త పడతారు. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే మీరు ఎప్పుడూ ఏమవరంటే అండి తొట్టిల్లరు. మనం ఓ రోజున విశ్వాసంలో తొట్టిల్లిపోవడానికి కారణం ఏంటంటే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసముకు తగినటువంటి క్రియలు మనలో లేకుండా పోతున్నాయి. మరలా ప్రారంభ విషయాలు చెప్తున్నాను. అబ్రహాము విశ్వాసమును బట్టి, విశ్వాసంతో పాటు క్రియలను బట్టి ఏకైక కుమారుడు ఎవరు? ఇస్సాకు. దేవుడు ఏమన్నాడు? ఇస్తానన్నాడా? ఎవడన్నాడా? మీరు కానీ చదివితే ఎంత ప్రీ ప్లానడ్గా ఆ కుమారుని ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడో కనపడుతుంది. ఒకవేళ లోపల బాధ ఉంటే ఉండనేమో కానీ ఎక్కడా కూడా ఆ బాధను వ్యక్తపరచకుండా, ఎస్ నా దేవుడు ఏమన్నాడు, నేను ఇచ్చేస్తాను అంతే. ఆయన నమ్మకం ఏంటో తెలుసా? ఈ ఇసాకు అనేవాడు పుట్టకముందే ఏమన్నాడు తెలుసా? నీ సంతానము ఇసుక రేణువులంతా. అలా జరగాలంటే ఈ ఇసాకు అనేవాడైనా ఉండాలా, లేదా మరొకడైనా నాకు దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఆయన తన కుమారుడు ఇవ్వడానికి ఇష్టపడలేదా? అంటే ఆయన విశ్వాసం ఉంది. రెండోది ఏముంది? క్రియలు కూడా ఉన్నాయి. మన ఏప్రిల్ రాసిన పత్రిక చదివితే 11వ అధ్యాయం అంతా కూడా అలా ఎవరంటే విశ్వాసు వీరులు అంటారు. అంటే వాళ్ళు విశ్వాసాన్ని బట్టి మోషే అనేవాడి గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నెక్స్ట్ రాకుమారుడుగా ఉండడానికి అవకాశాన్ని విడిచిపెట్టేసి ఏమంటాడు? ఐగుప్తు యొక్క ఈ భోగ భాగ్యముల కంటే నా ప్రజలతో దేవుని యొక్క నింద అనుభవించుట నాకు మేలని చెప్పేసి అవన్నీ తృణప్రాయంగా విడిచిపెట్టేసి తన ప్రజల కొరకు ఏం చేశాడంటే ముందుకెళ్ళిపోయాడు. విడిచిపెట్టడం అంటే ఏం విడిచిపెట్టారు అనుకుంటున్నారు? ఈ రోజుల్లో నీకులా నాకులా 1000 రూపాయలు 10 రూపాయలు ఉద్యోగం విడిచిపెట్టలేదు, ఏకంగా రాజరికాన్ని విడిచిపెట్టేశాడు. దేవుని సంగమా, నేను ముగించే ముందు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే ఆ వ్యక్తికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏటమ్మా? విశ్వాసం. అది లేకపోతే ఎవరికి ఇష్టం కాదు? దేవునికి ఇష్టము కాదు. అసలు విశ్వాసం అంటే ఏంటి? నమ్మడం. అదే నమ్మడం అంటే 2 విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి, దేని కొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో దాని కొరకు కనిపెట్టుకునుట. ఏదైతే కంటికి కనిపించలేదో ఒక దినాన్న దాన్ని చూస్తామని నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసంలో 3 ఉంటాయి. ఒకటి సమర్పణ ఉండాలా, రెండోది విధేయత ఉండాలా, మూడోది నమ్మకం ఉండాలా. అబ్రహాములో ఈ 3 కనపడతాయి. దేవుడు చెప్పాడు, నేను చూపించే దేశానికి వెళ్ళు. ఓహో, వెళ్ళమన్నావు కదా అంటే ఫస్ట్ ఆయన ఏం చేసుకున్నాడు? సమర్పించేసుకున్నాడు. రెండోది ఏం చేశాడు? చెప్పిన మాటకి విధేయత చూపించాడు. మూడోది ఏం చేశాడు? కంప్లీట్ చేశాడు. ఆ దేశానికి వెళ్ళి ఎస్ నా దేవుడు చెప్పాడు, నేను వచ్చేసాను. అంటే విశ్వాసంలో ఏమేమి ఉండాలా? సమర్పణ ఉండాలా, విధేయత ఉండాలా, నమ్మకం ఉండాలా. ఈ 3 ఉన్నప్పుడే పరిపూర్ణమైన విశ్వాసం. ఇది విశ్వాసంలో ఒక భాగం అయితే, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరు నమ్మాలని చెప్పాను? యేసుక్రీస్తునే నమ్మాలి. ఇంకెవరి వల్ల మనకు రక్షణ అనేది లేదు. ఎందుకంటే ఆయన నమ్మిన వారి యందు మనకి నిత్య జీవము. ఆయన ఎవరైతే నమ్ముతారో ఆయన పిల్లకి ఏమి ఇస్తాడంటే ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అందులో భాగంగా విశ్వాసం ఉండవలసిన లక్షణాలు చెప్పాను. అదే మీకు బాగా హైలైట్ చేసి చెప్తున్నాను. ఈ రోజున పాలెం గ్రామంలో ఉన్నటువంటి మనమే కదా రక్షింపబడ్డాం. మన కళ్ళు ఎదుర్కొంటే బోళ్ళు మంది రక్షింపబడ్డారు. ఫోన్లే ముందులాగా సువార్త చెప్పడానికైనా అవకాశం ఉందా? ఇంతకు ముందులా సువార్త చెప్పడానికైనా అవకాశం ఉందా అంటున్నాను. లేదు. మరి ఏమవ్వాలి? మరి ఎలాగ మరి వాళ్ళ సంగతి? నువ్వే ఒక సువార్తగా మారిపోవాలి. మారిపోవాలంటే ఏం చేయాలా? ఏముండాలా? క్రియలు ఉండాలి. మత్తయి సువార్తలో ఉన్న లక్షణాలు, మార్కు సువార్తలో ఉన్న లక్షణాలు, లూకా సువార్తలో ఉన్న లక్షణాలు, యోహాను సువార్తలో ఉన్న లక్షణాలు నీలో ఉంటే 5వ సువార్త నువ్వు అవుతావు. ఇంతకీ 4 పత్రులు ఎవరు కనపడతారు? యేసుక్రీస్తు కనపడతాడు. యేసు ప్రభు యొక్క లక్షణాలు మనలో ఉంటే మనం ఒక సువార్తగా మారుతాం. అప్పుడు నువ్వేం రమ్మని అడగలేదు. అడగక్కర్లేదు. నీ ప్రవర్తన చూసిన వారే వాళ్ళు ఎక్కడికి వస్తారంటే మందిరంలోకి వస్తారు. ఇందాక చెప్పినటువంటి ఆ ఉపమానంలో తన భార్య యొక్క భర్త పాస్టర్ గారు రమ్మన్నారా, ఆమె మారిన తర్వాత ఆయనే వచ్చేసాడు.
ఒకవేళ నిజంగా నువ్వు మారితే, విశ్వాసం ఉండవలసిన లక్షణాలు నీలో ఉంటే కంపల్సరీ ఈరోజు నిన్ను చూస్తున్న వారు మేము కూడా దేవుని మందిరానికి వెళ్తే ఎలాగ ఉంటామా, ఎలా మార్పు చెందుతామా అన్న నమ్మకాన్ని బయట వాళ్ళకి కలిగించాలి. అలా కలిగించాలంటే మరలా చెప్తున్నాను, విశ్వాసంతో పాటు క్రియలు కూడా కలిగి ఉండాలి. క్రియలు లేకపోతే ప్రభువారు మనకు పెట్టిన పేరు ఏం పేరు? వ్యర్థుడా, వేస్ట్ ఫెలో. ఎందుకు మన వేస్ట్ ఫెలోమా విశ్వాసమా అమ్మా? నువ్వు చెప్పడం కాదు, నిన్ను చూసిన వారు చెప్పాలా. ఎవరు చెప్పాలా? నిన్ను చూసిన వారు చెప్పాలా. మీరు ఏమనుకోపోతే మాట చెప్తాను. ఇక్కడ ఉన్నవారు అందరిలో, లేదా ఇక్కడ ఉన్నవారు అందరి గురించి నాకు తెలియకపోయినా మీ దైవ సేవకుడికి ఎవరేటో అందరూ తెలుసు. చెప్తే బాధపడతారని చెప్తలేదంతే. ఏం తెలీదా? ఇన్ని సంవత్సరాలు పెట్టి కాస్తున్న మంద గురించి కాపరకు ఆ మాత అవగాహన లేకుండా చూస్తున్నాడు అనుకున్నారా? మీ విశ్వాసం ఏ పాటిదో, ఏ స్థాయి లేదో, ఎంతవరకో, అవసరాన్ని బట్టి మీరు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా ప్రవర్తించారో ఆ మాత్రం తెలియక కాదు, తెలుసు. మీరు మారాలని, మార్పు చెందాలని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. నిజంగా మీరు మార్పు నొందిన వారైతే మీ విశ్వాస క్రియలను బట్టి అవును ఈ తల్లి పరిపూర్ణంగా మారిందని మేము చెప్పగలం. అటువంటి నమ్మకాన్ని సేవకులమైన మాకు కలిగించాలి, నీ ఇంట్లో ఉన్న భర్త కల్పించాలి, నీ ఈదులో ఉన్న మనిషికి కనిపించాలి, అన్నిటికంటే ముఖ్యంగా నీ దేవుడికి కనిపించాలి. ఈ విశ్వాస లక్షణాలు మనలో ఏమీ లేకుండా పోతే అసలు మనము రక్షింపబడ్డామనడానికి అసలు అవకాశమే లేదు. నేను ముగించాను. రక్షణలో ఉండవలసిన మొట్టమొదటిదేంటి? విశ్వాసం. ఈ విశ్వాసం అనేది మనలో లేకపోతే నువ్వు వేస్ట్ ఫెయిల్ అవే. అలాగని వాక్యం చెప్తుంది. విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియలు ఉండి విశ్వాసం లేకపోయినా వ్యర్థుడా అనే మాట మాట్లాడడం జరిగింది. కాబట్టి మనం వేస్ట్ ఫెయిల్ లాగా ఉండొద్దు. మనము విశ్వాసులుగాను దేవుని చేత ఆయన బిడలుగా పిలువబడ్డానికి గాను మనం ఇష్టపూర్వకంగా ఉందాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి.